ప్రభుత్వ విద్యను విద్యా కమిషన్ పేరుతో కార్పొరేటీకరణ చేయటం తగదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా పేదలకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ఏప్రిల్ 30న హైదరాబాద్లోని భాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న విద్యా సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ వేములవాడ పట్టణంలో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాథరెడ్డి, కార్యదర్శి అంజయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిషన్ రావుతో కలిసి మాట్లాడారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో గ్రామీణ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలనే నిర్ణయం పేద విద్యార్థుల భవిష్యత్తుకు హానికరమని పేర్కొన్నారు. ఒక రిటైర్డ్ అధికారి నివేదిక ఆధారంగా విద్యారంగంలో ప్రయోగాలు చేయటం సరికాదని, ఆకునూరి మురళి వంటి వ్యక్తుల కమిషన్ నివేదికను తమ ఫెడరేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలన్న ప్రాథమిక డిమాండ్లను విస్మరించి బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం ద్వారా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలపై సమగ్ర చర్చ కోసం నిర్వహించనున్న విద్యా సదస్సుకు ఉపాధ్యాయులు, మేధావులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కామన్ స్కూల్స్ విధానంపై సమగ్ర చర్చ జరిపేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని తెలిపారు. విద్యారంగంలో కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత బలపరచాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులు మహేష్, తిరుపతి, అశోక్, శ్రీధర్, సంజీవ్ కుమార్, చకినాల భాస్కర్, రాజేందర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సంతోష్, రజనీరాణి, దేవేందర్ తదితరులు హాజరయ్యారు. మరి రేషులేషన్ పేరుతోని మొత్తంగా పాఠశాల మూసివేతకు పూనుకుంటుంది. మరొక విధంగా నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ పేరుతో 200 కోట్లతో కాంట్రాక్టర్ల జేబులు నింపే విధంగా ఇలా కొనసాగించేటువంటి ఆ విద్యా విధానాన్ని ఎలాంటి చర్చ లేదు, ప్రజలలో ఆమోదం లేదు. ఒక ప్రయోగశాల మారుతున్నటువంటి దీన్ని సమగ్రంగా మన విద్యాసంస్థ చర్చించి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదించేటువంటి క్రమంలో మనం అత్యధిక సంఖ్యలో కార్యకర్తలుగా పెద్ద సంఖ్యలో మనం తరలి వెళ్ళి విద్యాసంస్థను విజయవంతం చేసుకోవడం మన బాధ్యతగా మనం గుర్తించాల్సిందిగా కోరుతాం. నా పేరు సిహెచ్ అనిల్ కుమార్. నేను టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు ఉన్నా. ఈ నెల 30వ తేదీ నాడు టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ విద్యారంగంలో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి ఒక చర్చ జరగాలి. అది ఉపాధ్యాయులలో జరగాలి, ప్రజలలో కూడా జరగాలి. తెలంగాణకు సంబంధించినటువంటి విద్యా విధానంలో ప్రభుత్వం చేసినటువంటి మార్పులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అది సీక్రెట్గా పెట్టి చేయాల్సినటువంటి విధానాలు కాదు. ఇలా పాఠశాలల మూసివేత కారణమైనటువంటి ఆకునూరి మురళి రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దానిపై చర్చ జరగాలి, ప్రజలతో చర్చ జరగాలి. ఎందుకంటే పాఠశాలల మూసివేతకు కారణమైనటువంటి రిపోర్టు పట్ల ప్రభుత్వము తన వైఖరిని ఇప్పటివరకు ప్రకటించలేదు. మురళి గారు రిపోర్టును మాత్రమే సబ్మిట్ చేశారు. ప్రభుత్వం ఒక వైఖరిని కూడా ప్రకటించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని రకరకాల పేర్లతో ఇవాళ నూతనంగా పాఠశాలను తీసుకురావడం జరుగుతున్నది. కానీ రెగ్యులర్గా ఉన్నటువంటి పాఠశాలల యొక్క పరిస్థితి ఏంటిది, వాటిని మరి కొనసాగిస్తారా, మూసివేస్తారా అనేటువంటిది ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ఒకే పాఠశాలలో 15 మందిని విద్యార్థులను పెట్టి మేము హైటెక్ హంగులతోని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్న ప్రభుత్వము, మరి దానికి తగ్గట్టుగా ఇలా అట్లాంటి వసతుల కల్పన లేనటువంటి ప్రాంతాలను టీపీఎస్ పాఠశాలగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పాఠశాల ప్రకటించి ఉన్నది. మరి వచ్చే విద్యా సంవత్సరం అమలు చేస్తామంటున్నారు. మరి 1 నుంచి 12 తరగతులు ఒకే దగ్గర అంటున్నారు. మరి దానికి శాస్త్రీయత ఏంటిది? ఇలా 10వ తరగతి పిల్లల యొక్క మానసిక స్థితి ఒక రకంగా ఉంటుంది. 11, 12 తరగతులు చదివే ఒక మానసిక స్థితి విద్యార్థులు ఒకటి ఆ అడలోసెన్స్ ఏజ్లో ఇద్దరిని క్లబ్ చేసి ఒకే దగ్గర పెట్టడం, ఒకే కాంపౌండ్లో పెట్టడం అనేటువంటిది దానికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వం స్పష్టలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా ఇలా విద్యా విధానంలో జరిపిన మార్పులకు సంబంధించి ఒక చర్చ జరగని ఉద్దేశం కొద్దీ ఏప్రిల్ 30 నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం